గుడిమల్లం. ఇక్కడి శివాలయం చరిత్ర కందనంత పురాతనం. ఇక్కడ వెలసిన శివలింగం ఎందరో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని బ్రహ్మ పదార్థం. ఇది పరశురామ క్షేత్రం. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వెలసినటువంటి శివలింగం ప్రపంచంలో మరి ఏ శివాలయాలలోనూ లేని విధంగా మానవ లింగాకారంలో ఉంటుంది. పరశురాముడు తన తల్లి తలను నరికిన పాపానికి ఈ క్షేత్రంలో తపస్సు చేసి తన పాప ప్రక్షాళన చేసుకున్నాడన్నది స్థల పురాణం. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి చివరకు ఈ శివలింగం తయారు కాబడిన శిల ఏదైతే ఉందో అది ఈ భూప్రపంచానికి సంబంధించింది కాదు అని నిర్ధారించారు. ఈ ఆలయం అన్ని శివాలయాల్లాగా ఉండదు. దీని నిర్మాణమే చాలా ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. ఇందులోని శిల్ప సంపద అద్భుతంగా జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ క్షేత్రం చుట్టుపక్కల ఎన్నో మానవాతీత సంఘటనలు జరిగినట్లుగా స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రం ఎన్నో అద్భుత విశేషాలకు నిలయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో పాతాళ గంగ పైకి వస్తుంది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుందో, మళ్ళీ ఎక్కడికి వెళుతుందో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేకపోతున్నారు. ఈ శివాలయం ప్రపంచంలోని మొట్టమొదటి శివాలయం అన్నది స్థల పురాణం. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆకాశంలో ఎన్నో విచిత్రమైన మానవాతీత సంఘటనలు జరుగుతాయని ఆ ఊరి ప్రజలు చెబుతూ ఉంటారు. తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు లేదా తిరుపతికి వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. మీకు జీవితంలో ఎంతో అద్భుతమైన అనుభూతిని, మానసిక ప్రశాంతతని ఈ క్షేత్రం అందిస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు. ఓం నమః శివాయ.